ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, బంగారం వెండి ధరలు అసలు ఈ ప్రైసెస్ ఏంటో అర్థం కావట్లేదు. ఒక రోజేమో 1,00,000 పెరుగుతున్నాయి, ఒక రోజేమో 1,00,000 తగ్గుతున్నాయి. ఎప్పుడైనా సరే మనం బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక 24 అవర్స్ టైం డ్యూరేషన్ లో ఉన్న ప్రైసెస్ గురించి మాట్లాడుకునే వాళ్ళమే. బట్ ఇవాళ చూస్తే ఒకే రోజులో 2-3 సార్లు ఈ బంగారం వెండి ధరలు అనేవి పెరగడం తగ్గడం జరుగుతున్నాయి. ఎందుకంటారు బంగారం వెండి ధరల్లో ఇంతలా ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి? ఒకే రోజు 20-30 వేలు వరకు పెరుగుతున్నాయి, మళ్ళీ సాయంత్రంకి 10-20 వేలు తగ్గుతున్నాయి. ఎందుకంటారు ఇంత వేరియేషన్ వస్తుంది బంగారం వెండి ధర? సో బేసికల్ గా మనం మోర్ ఇంటర్నేషనల్ లింక్స్ తో మనం చూస్తున్నాం. ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా టూ మచ్ గా స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. రియాలిటీకి ఏంటంటే ఒకప్పుడు ఎంత ఇంటిగ్రేషన్ లేదు వరల్డ్ వైడ్ గా, అందుకని లోకల్ మార్కెట్ లో మన రేట్లు చూసి మనం తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డిజిటల్ ఎకానమీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ఫీచర్స్ అని, ఆప్షన్స్ అని, ఈటీఎఫ్స్ అని, డిజిటల్ గా అని ఏవో వచ్చేసింది. ఫిజికల్ గా ఒరిజినల్ ప్రొడక్ట్ తో కంపేర్ చేసినప్పుడు ఇవి ఎక్కువ అవుతున్నాయి. అందుకని బెట్టింగ్ కాసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. పెరిగిద్దని కొంతమంది, పడిద్దని కొంతమంది. బెట్టింగ్ కాసే వాళ్ళు ఈ పేపర్ అసెట్స్ మీద ఎక్కువైపోతున్నారు. అండ్ ఊహించండి, ఈ ఫీచర్స్ లో కనుక గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనం కొన్నాం అనుకోండి, ఒకప్పుడు 20% ఓవరాల్ వాల్యూని మార్జిన్ లా కట్టేవాళ్ళు. రేట్లు పెరిగెత్తుతున్న కొద్దీ, పైకి కింద బాగా ఊతున్న కొద్దీ వాటి మార్జిన్స్ పెంచుకుంటూ పోతున్నారు. రీసెంట్ మార్జిన్స్ అది 68% అండి. అంత డబ్బు కట్టలేక లాభంతో ఉన్నోడు అమ్ముతున్నాడు, నష్టంతో ఉన్నోడు అమ్ముతున్నాడు, ఇద్దరు అమ్ముతున్నారు. మరి కొనేది ఎవరు? ఇంకా దాంతో ఒక్కసారిగా మార్జిన్ స్క్వీజ్ అయ్యి పట్టణం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని 3 days టూ మచ్ పడింది. బట్ లాస్ట్ 2 days నుంచి నాకు తెలిసి మార్కెట్లో ఉన్న ఈ ఎక్సెస్ లిక్విడ్ ఏదైతే ఉందో అది డ్రై అయినట్టుంది కంప్లీట్ గా. మార్కెట్ బాటౌట్ తీసుకుంది. నిన్న ఈ రోజు మళ్ళీ మార్కెట్ పెరగడం స్టార్ట్ అవుతుందండి. కాకపోతే ఇంత ముందులాగా ఆ 20% స్పెక్యులేటివ్ మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ ఈ రేట్ దగ్గర మార్కెట్ స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నేను టూ మచ్ గా మార్కెట్ పెరిగిద్దని ఇక్కడ నుంచి నేను అనుకోను, కానీ బట్ కరెంట్ లో అయితే ఏదైతే ఉందో ఆ ప్లేస్ దగ్గర రిట్ అవుద్ది. కాబట్టి మన గోల్డ్ 1,20,000 దగ్గర నుంచి 1,40,000 మధ్య అక్కడ ఆగిపోవచ్చు. అంటే సిల్వర్ అయితే 2.5 lakh దగ్గర రొటేట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మనం సిల్వర్ దగ్గర లాస్ట్ ఒక 10 days బ్యాక్ 4,20,000 రూపాయలు చూసాము. ఈ రోజు 2,95,000, అంటే 3 లక్షలకి దగ్గర 1,20,000-1,30,000 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది. గోల్డ్ విషయానికి వస్తే మనం హై 1,80,000 చూసాము, ఇవాళ 1,63,64 వచ్చింది. సో అంటే ఎలా చూడాలి ఇంత ఫాల్? అంటే లాంగ్ టర్మ్ కి ఎలా ఉండాలి పర్సెప్షన్ అసలు? నో, బేసికల్ గా అది స్పెక్యులేటివ్ జోన్ లోకి వచ్చేసాము, అందుకే టూ మచ్ గా అవుతుంది. ఎగ్జాంపుల్, నేచురల్ గ్యాస్ చూసాం అనుకోండి, 10 days బ్యాక్ నుంచి చూసుకుంటే 1 week లో డబుల్ అయింది. అది జస్ట్ 10 days లో డబుల్ అయింది. అలాగని చెప్పేసి జనాలు రాత్రి బోగులు వాటినేమి అదే పనిగా కుక్ చేయట్లేదు కదా వరల్డ్ వైడ్ గా. అమెరికాలో కోల్డ్ సీజన్ ఎక్కువ అవుతుంది, అక్కడ కోల్డ్ ఎఫెక్ట్ అవుతుంది అని ఒక స్పెక్యులేషన్ తోటి రోజుకి 20-30% పేర్కొంటూ పోయింది. నిన్న ఒక్క రోజే అది నేచురల్ గ్యాస్ ఒక్కటే 30% అవుతుంది వరల్డ్ వైడ్ గా. అలాగని చెప్పేసి నేను వాడకుండా ఏం లేరు కదా. అంటే ఇవన్నీ టూ మచ్ స్పెక్యులేటివ్ బెట్స్ అనమాట. రియల్ డిమాండ్స్ కావు, రియల్ సప్లైస్ కావు, స్పెక్యులేటివ్ డిమాండ్స్ అనమాట. ఫీచర్స్, ఆప్షన్స్ వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. అందుకని ఈ వాలటిలిటీ అంత స్టేబుల్ అవుతుందంటే ఇక నుంచి డైలీ 2% పెరగటం తగ్గటం అనేది నార్మల్ అయిపోద్ది. ఒకప్పుడు సంవత్సరం మొత్తం మీద 6-10% నార్మల్. ఇప్పుడు కొత్త ఎకానమీలో ఏంటంటే డైలీ 2% ప్లస్ ఆర్ మైనస్ అవడం క్వైట్ నార్మల్ అయిపోద్ది. అంతగా వాలటిలిటీ జోన్లోకి వచ్చేస్తుంది అన్ని మెటల్స్ కూడా. అందుకని ముందు రోజుల్లో ఈ మెటల్స్ అన్ని స్మూత్గా మూవ్ అవుతాయి. అంటే మూవ్ అంటే టూ మచ్గా స్పెక్యులేటివ్ గా అటు ఊతా ఉంటుంది. అంతెందుకు బడ్జెట్ రోజు మార్కెట్ 800 పాయింట్లు డ్రాప్ అయింది. సూపర్ బడ్జెట్ అయినా సరే మార్కెట్ కొలాప్స్ చేసింది. దాని నిన్న ట్రంప్ ఒక డైలాగ్ కొట్టంగానే మళ్ళీ ధన్మని 1000 పాయింట్లు పెరుగుతుంది. అంటే మనం ఉన్న వాలటిలిటీ ఎలాంటి కండిషన్ లో ఉన్నో చూడండి. అంటే గత 1 week లోనే ఇండియాలో ఏం జరిగిందంటే సిల్వర్ 30% పడింది సింగిల్ డే, గోల్డ్ 10% పడింది. ఆ మరుసటి రోజు గోల్డ్ 10% పడింది, సిల్వర్ 15% పడింది. ఆ మరుసటి రోజు క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ 30% పడింది. ఆ మరుసటి రోజు ఈక్విటీ 800 పాయింట్లు పడింది. ఆ మరుసటి రోజు మళ్ళీ ఈక్విటీ మార్కెట్ పైకి ఆల్మోస్ట్ 800 పాయింట్స్ పెరిగింది. అంటే మనం చూసుకుంటూ పోతుంటే ప్రతి అసెట్ లో కూడా, ఈవెన్ కన్జర్వేటివ్ ఉండే కరెన్సీలో కూడా ఇండియన్ రూపీ 2% పెరిగిందండి జస్ట్ 24 hours లోనే. అంటే ఇంత ముందులాగా స్మూత్ ఎకానమీ మనం లేము. టూ మచ్ ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. డిజిటల్ గా కనెక్టివిటీ ఎక్కువ కొద్దీ వాలటిలిటీ జాయిన్ అయ్యింది. ఇంకా అందుకని మన బిహేవియర్ మారిపోతుంది ఆటోమేటిక్ గా. అలా పెరుగుతున్నప్పుడు ఎవరికైనా టెంప్ట్ అవుతాం, కొంటే కొంచెం బెనిఫిట్ పొందుతాం కదా అని.
బట్ ట్రాప్ అయ్యేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. రీసెంట్ గా ఈ గోల్డ్ సిల్వర్ క్రాష్ అయినప్పటికి ఎంతమంది ట్రాప్ అయి ఉంటారు ఊహించుకోండి. అందరు క్రెడిట్ కార్డులు వాడి మరీ గోల్డ్ కొంటున్నారు. అంటే ఉన్న గోల్డ్ తనఖా పెట్టి వచ్చిన డబ్బులతో మళ్ళీ గోల్డ్ కొంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు తీసేసుకున్నారు, ఈక్విటీలో డబ్బులు తీసుకున్నారు, లోన్ తీసుకుని కొన్నారు. అవును, బట్ మనం ట్రాప్ అవుతా ఉంటాం. ఎందుకంటే అది వరల్డ్ వైడ్ గా స్పెక్యులేటివ్ నడుస్తుంది, ఇండియా ఒకటే కాదు, వరల్డ్ వైడ్ కూడా. అందుకని మీరు ఎవరైనా గోల్డ్ సిల్వర్ ఈ దగ్గర కొనొచ్చు అంటే కొనొచ్చు, బట్ ఒక 2-3 years పాయింట్ ఆఫ్ లో చూసుకొని కొనడం తప్ప ఈ స్పెక్యులేటివ్ బెట్స్ అయితే ఖచ్చితంగా కట్టమాకండి. ఏదైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈ ఫీచర్స్, ఆప్షన్స్ వచ్చిన తర్వాత వాలటిలిటీ టూ మచ్ జరిగింది. అది వరల్డ్ వైడ్ కూడా, అన్ని చోట్ల కూడా. అంటే ఈవెన్ బిట్ కాయిన్ కూడా 1 year నుంచి పడగొడుతూనే ఉన్నారు. ఎప్పుడు మన బిట్ కాయిన్ అంత లోలో చూడలేదు ఈ మధ్య కాలంలో, అది పెరగలేదు. ట్రంప్ వచ్చిన కొత్తల్లో లాస్ట్ అసలు టూ మచ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఏదో $1,00,000 అది ఇది అన్నారు. ఏం లక్ష $1.2 lakh వెళ్ళిపోయింది ఆల్ టైమ్ హై. ఇప్పుడు అందులో 50% డ్రాప్ అయింది ట్రంప్ వచ్చిన కొత్తలో. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు 50%. ఇప్పుడు కూడా ఆ మనీ ఉంటుందని గ్యారెంటీ లేదు. నేను ఇంకా 30-40% పెడితే బెట్టుకొస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు దాన్ని డిజిటల్ గోల్డ్ అన్నారు. గోల్డ్ ఒరిజినల్ పెరుగుతుందా, 10 పెట్టలేదు కదా. అంటే ఇట్స్ నాట్ ద డిజిటల్ గోల్డ్, ఇట్ ఈస్ ద వర్స్ట్ అసెట్ అనమాట. అది ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్. అదేవిధంగా కాపర్ పరిస్థితి ఏంది? రీసెంట్ టైమ్స్ లో అంటే లాస్ట్ ఈ మధ్య కాలంలో కాపర్ కూడా బాగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఏదో కాపర్ కి సంబంధించిన స్టాక్స్ అవి అంటే కూడా కొంత రీసెర్చ్ బేసికల్ గా ఇండస్ట్రియల్ డిమాండ్ అయితే ఉంది, వరల్డ్ వైడ్ గా పీక్ లెవెల్ నడుస్తుంది. ఇండస్ట్రియల్ డిమాండ్ అయితే ఉంది. అంటే ఇన్వెస్టర్స్ కి మెటల్స్ మీద మోజు ఉంది, అది బాగా పెరుగుతుంది. టోటల్ మెటల్ ఇండెక్స్ కనుక మనం చూసుకుంటే ఇండియాలో లాస్ట్ 1 year లో ఆల్మోస్ట్ 35% పెరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే మిగతా ట్రెడిషనల్ వాటితో పోల్చుకుంటే మెటల్ ర్యాలీ జరుగుతున్నట్లకే. అది ఐరన్ కావచ్చు, స్టీల్ కావచ్చు, కాపర్ కావచ్చు, జింక్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, లేకపోతే పెలాడియం అది కావచ్చు, లేకపోతే ఈవెన్ ప్లాటినం కావచ్చు, అన్ని ర్యాలీ జరిగినాయి ఎంత ఎక్కువ తక్కువ మొత్తం మీద. మొత్తానికి 2025 వన్ ఆఫ్ ది గుడ్ ఇయర్ ఫర్ ది గోల్డ్, సిల్వర్ అండ్ అదర్ మెటల్స్ అనమాట. అయితే ఆ ర్యాలీ అది నిజంగా నిలబడిద్దా అంటే అంత స్పెక్యులేటివ్ యాక్టివ్స్ ఎప్పుడు రన్ అవ్వండి. సంవత్సరానికి 15-20 పెరిగితే నిలబడతాయేమో కానీ ఈ స్పీడ్కి అయితే అంతే నిలబడదు. ఇక్కడ నుంచి ఆ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నాను. రైట్ సార్, రైట్ సార్. తర్వాత ఈ సిల్వర్ ఈటీఎఫ్ లో వీటి పరిస్థితి ఎలా ఉంది అసలు ప్రస్తుతానికి? అవి కూడా రోజు వాలటిలిటీ గ్రోత్, అవి కూడా +/- సింక్ అవుతుంది. ఇవాళ రేపట్లో మార్కెట్ ఓపెన్ చేయగానే +5 కానీ -5 కానీ ఏర్పడుతుంది. నాకు తెలిసి 1 or 2 days ఇవి సెటిల్ అవుతాయి. ఇంత ముందులాగా అంత మూవ్ ఉండకపోవచ్చు. సో మొత్తానికి అక్కడ ట్రంప్ శాంతించాడు కాబట్టి కూడా కొంత ట్రంప్ అని కాదు, ఈవెన్ వరల్డ్ వైడ్ గా కూడా ఏంటంటే స్పెక్యులేషన్ అనేది కొంచెం తగ్గింది. ఎందుకంటే బాగా ట్రాప్ అయిపోయారు అందరూ, బాగా డ్రాప్ అయింది అంతే. నాకు తెలిసి ఈ వీకెండ్ కల్లా స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది మెటల్స్ అని కూడా. ఇంత ముందులాగా ఆ 10-15 అయితే ఉండవు. ఉంటే ఏమంటే మళ్ళీ ఇంకో 2 అలానే అవుతాయి. ఫిబ్రవరి 14th నుంచి 16th వరకు 3 days లో డైలీ 2 hours చొప్పున ఆన్లైన్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ వెబినార్ జరుగుతుంది. సో మీరు ఎవరైనా మార్కెట్కి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, ఆల్రెడీ పోర్ట్ఫోలియో బాగా బ్లీడ్ అవుతూ సేఫ్టీగా, సెక్యూర్గా లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేద్దామన్నా కూడా ఈ ప్రోగ్రామ్ మీకు బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వీటిని ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవచ్చు, అలాంటి టెక్నిక్స్ నేర్పుతారు. టోటల్ ప్రోగ్రామ్ వచ్చి 6 hours ఉంటుంది. డైలీ 2 hours చొప్పున 3 days ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఫిబ్రవరి 14th నుంచి 16th వరకు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేయడం ద్వారా మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు మీకు ఎన్రోల్మెంట్కి. థ్యాంక్ యూ.